నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మనిషి ఎంత ఎదిగినా కాళ్ళు మాత్రం నేల మీదే ఉండాలంటారు. నేల విడిచి సాము చేయకూడదు అంటారు. ఎందుకంటే కాళ్ళ కింద భూమే సమస్త జీవకోటికి ఆధారం. అలాంటి భూమే మరణ మృదంగాలను మోగిస్తే, ఒక్కసారిగా మనల్ని తనలోకి లాగేసుకుంటే, కాళ్ళ కింద మృత్యువు అమాంతం దాడి చేస్తే, మరణ శాసనం రాసేస్తే, అదే భూకంపం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఆ భూకంపమే వణికించింది. స్వల్ప ప్రకంపనలే, కానీ ఎందుకు వచ్చాయి? మళ్ళీ వస్తే, ఈసారి స్వల్పం కాకపోతే, ఇది భయపెట్టడానికి చెప్తున్న మాట కాదు. జస్ట్ 5-6 సెకండ్స్, మహా అయితే 10 సెకండ్లు అంతే. కలలో కూడా ఊహించని ప్రాణ ఆస్తి నష్టం జరిగిపోతుంది. ఇంతకీ తెలుగు రాష్ట్రాలకు భూకంపం ముప్పుందా? ఏ నగరాలు ప్రమాదంలో ఉన్నాయి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రకృతి ప్రకోపిస్తే అడ్డుకోవటం మనిషికి సాధ్యమేనా? అడ్డుకోవటం సంగతి దేవుడెరుగు. అసలు ప్రకృతి ఆగ్రహించిందని గ్రహించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వందలు వేల ప్రాణాలు బలైపోతాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తే సంభవించే విలయాన్ని అంచనా వేయటం కూడా అసాధ్యమే. అయితే వరదల నుంచి సునామీ దాకా విలయ తాండవం చేసే ముందు జాగ్రత్త పడటానికి ఎంతో కొంత సమయం ఉంటుంది. అతి కొద్ది గంటలు కావచ్చు, లేదా కొద్ది నిమిషాలు కావచ్చు. కానీ భూకంపం అలా కాదు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అంతా అయిపోతుంది. కాళ్ల కింద నేల మోగించే మరణ మృదంగాలు సెకండ్లలోనే మృత్యు కౌగిల్లోకి లాగేసుకుంటాయి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన భూకంపం స్వల్ప స్థాయిలోదే అయినా మళ్ళీ వస్తే అన్న ప్రశ్న అందరిలోనూ తీవ్ర ఆందోళనలు పెంచుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునే కలకలం. తెలుగు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసిన భూకంపం. హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా కంపించిన భూమి. భద్రాచలం నుంచి జగ్గయ్యపేట దాకా ప్రజలను వణికించిన భూకంపం. 50 ఏళ్ల తర్వాత ఇంత తీవ్రతతో భూకంపం రావడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్ర ప్రజలను తెల్లవారే తీవ్ర భయాందోళనకు గురిచేసింది భూకంపం. రిక్టర్ స్కేల్ మీద 5.3గా నమోదైంది ఈ భూకంపం. నిజానికి 5.3 తీవ్రత అంటే పెద్ద కంగారు పడాల్సిందేం లేదు. అయితే ఇదే తీవ్రతతో కూడిన భూకంపం 50 ఏళ్ల క్రితం సంభవించింది. మళ్లీ ఇన్నాళ్లకు 2 రాష్ట్రాలను వణికిస్తూ భూకంపం సంభవించింది. ప్రకృతి ప్రకోపిస్తే జరిగే మారణ హోమం అంతా ఇంతా కాదు. సునామీ నుంచి వరదలు, కొండ చర్యలు విరిగిపడడం, భూకంపాలు, ఇలా అనేక రూపాల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి కన్నెర్ర చేస్తూనే ఉంది. అయితే వీటన్నింటిలోనూ భూకంపాలే అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే కనీసం జాగ్రత్త పడే అవకాశం కూడా ఉండదు. సునామీ సృష్టించే విలయం ఎంత ఘోరంగా ఉంటుందో ప్రపంచ ప్రజలందరికీ తెలుసు. జపాన్ నుంచి భారత్ దాకా అన్ని దేశాలు సునామీ బాధిత దేశాలే. ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ప్రళయ గర్జన చేస్తే అదే సునామీ. ఆహ్లాదంగా అందంగా కనిపిస్తూనే క్షణాల్లో మరణ మృదంగాలు మోగిస్తూ రాకాసి అలలు ఎగసిపడి చేసే ప్రళయ గర్జనే సునామీ. సునామీ విరుచుకుపడడానికి కొన్ని నిమిషాలైనా సమీపంలోని ప్రజలు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అలల ఉధృతి పెరగడం దగ్గర నుంచి అల్లకల్లోలంగా మారే సముద్రం దాకా అనేక రూపాల్లో జరగబోయే పెనుముప్పుకి సంబంధించి సంకేతాలు వస్తాయి. కానీ భూకంపం అలా కాదు. 10 నుంచి 20 సెకండ్ల వ్యవధి, మహా అయితే ఒక 40 సెకండ్లు అంతే. ఊహించని ప్రాణ నష్టం జరిగిపోతుంది. కనీ విని ఎరుగని ఆస్తి నష్టం జరిగిపోతుంది. అందుకే ప్రకృతి ప్రకోపించే రూపాల్లో భూకంపం సృష్టించే విలయం అంచనాలకు అందదు. ఇది 2015లో మన పొరుగునే ఉన్న నేపాల్లో సంభవించిన భూకంపం. కేవలం 1 నిమిషం వ్యవధిలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలు మీద 7.6 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం 9,000 మందిని బలి తీసుకుంది. 22,000 మందికి పైగా గాయపడ్డారు. 75,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. నేపాల్ని ఈ ఒక్క భూకంపం చిన్నాభిన్నం చేసేసింది. భూకంపం ఎంత భయంకరంగా ప్రాణ ఆస్తి నష్టం కలిగిస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూకంపం తీవ్రత స్వల్పమైందే. కానీ భూకంపం సృష్టించే ప్రళయం ఎంత తీవ్రంగా ఉంటుందో పూర్తి అవగాహన ఉండడంతో భూమి కంపించడం మొదలు కాగానే 2 రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7:27 ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించింది. 1969 జూన్ 13న 5.3 తీవ్రతతో తెలంగాణలో భూకంపం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ స్థాయిలో భూకంపం సంభవించింది. 1983 మేడ్చల్లో 4.5 తీవ్రతతో భూకంపం రాగా 2021 జనవరి 26న పులిచింతలలో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.
భూ ప్రకంపనలకు కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జనం వణికిపోయారు. పలుచోట్ల ఇంటి గోడలు పడిపోయాయి. సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ కూలిపోయింది. 30 సెకండ్లకు పైగా వచ్చిన భూకంప తీవ్రత సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఖమ్మం నగరంలోని రైతు బజార్ ఏరియాలో భూ ప్రకంపనలతో ఇంటిపై రేకులకు పగుళ్లు వచ్చాయి. మంచిర్యాల, చెన్నూర్, జైపూర్ మండలాల్లో కంపించింది భూమి. వరంగల్ జిల్లాలో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సింగరేణి కోల్ బెల్ట్కు దగ్గరగా భూకంప కేంద్రం ఉంది. భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా ప్రకంపనలొచ్చాయి. కోల్ బెల్ట్ దగ్గరగా ఉండడంతో ప్రజలు భయపడ్డారు. కోల్ బెల్ట్ ఏరియాలో ఇంత పెద్ద తీవ్రతతో భూకంపం రావడం ఇదే తొలిసారి. మాది పెద్దపల్లి జిల్లా మంతిని. పొద్దున 7:30కు మొంగడుకుంటా అంటే భూమి కంపించి బయటికి పరుగులు తీసినాం. అందరూ భయాందోళనకు గురయ్యారు. నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలు ఊగినాయి. సోఫాలు ఊగుడుతోటే మా చెల్లిని పిలిచి సోఫాలు ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం. భూమి కంపిస్తుంది అని చెప్పుడుతోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం. మా పాప బయట కూర్చుంది. సోఫాలు మొత్తం కదులుతున్నాయి అంటే సామాన్లు. కటింగ్ టేబుల్లో కటింగ్ చేస్తూ ఉంటే కుర్చీలు అవే ఊగినాయి. మా భార్యను బయటికి తీసుకొని ఉడికొచ్చేసాం. బయట ఉన్న నీళ్ళు బకెట్ల నీళ్ళు కూడా ఊగినాయి. ఒక 20 సెకండ్స్ అట్లా ఊగినాయి. ఇంట్లో కూర్చొని చదువుకునేటప్పుడు భూమి కదిలింది, భయపడి బయటకు వచ్చింది. తెలంగాణలోని ములుగు కేంద్రంగా సంభవించిన భూకంపం తీవ్రతకి హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లాల్లోనూ భూమి కంపించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్తో పాటు అనేక ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. అటు ఏపీలోనూ పలుచోట్ల భూకంపం సంభవించింది. విజయవాడ, విశాఖ, ఏలూరు, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గుడివాడ, మంగళగిరిలో భూ ప్రకంపనలు కనిపించాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. తీవ్రమైన భూకంపం కాకపోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని సెకండ్ల పాటు తీవ్ర ఆందోళనకి గురైనా ఆ తర్వాత జరిగింది గుర్తు చేసుకుంటూ ఒకరికి ఒకరు చెప్పుకుంటూ నవ్వుకున్నారు. అదే సమయంలో మళ్లీ భూకంపం వస్తే, ఈసారి ఎక్కువ తీవ్రతతో వస్తే అన్న ప్రశ్నలు ప్రజల్లో కాస్తగా టెన్షన్ పెంచాయి. భూమి కంపించడం ఆగిపోయిన తర్వాత చాలాసేపటి వరకు ఇళ్లలోకి వెళ్లడానికి ప్రజలు వెనకాడారు. అసలు తెలుగు రాష్ట్రాలకు భూకంపం ముప్పు ఎంత? వరదల నుంచి తుఫాన్ల దాకా అనేక రూపాల్లో ప్రకృతి ప్రకోపాన్ని తెలుగు ప్రజలు చవిచూశారు. భూకంపాల బారి నుంచి తెలుగు ప్రజలకు భౌగోళిక రక్షణ ఉందా? బటర్ఫ్లై ఎఫెక్ట్. ఎక్కడో బ్రెజిల్ దేశంలో ఎగిరిన ఒక సీతాకోక చిలుక అమెరికాలో పెద్ద తుఫానుకు కారణమైందంటారు. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. జురాసిక్ పార్క్తో పాటు ఒక తెలుగు సినిమాలోనూ దీని ప్రస్తావన ఉంది. ఈ నేచర్లో ఎక్కడో జరిగే ఒక ఇన్సిడెంట్ మరెక్కడో జరిగే ఇంకో ఇన్సిడెంట్కి లింక్ అయి ఉంటుంది. ఇందులో నిజాల సంగతి అలా ఉంచితే తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూకంపం ములుగు కేంద్రంగా నమోదైంది. ఇదే ములుగు ఫారెస్ట్లో 3 నెలల క్రితం రాత్రికి రాత్రి 50,000 చెట్లు నేలకూలాయి. ఇప్పుడు వచ్చిన భూకంపం తాలూకు సంకేతాలుగానే అడవిలో జరిగిన ఆ విధ్వంసాన్ని భావించాలా, లేక రెండింటి వెనుక ఉన్న కారణాలు వేరువేరా? తెలుగు రాష్ట్రాల ప్రజలను భూకంప భయం వెంటాడుతూనే ఉంది. ఇళ్లలో ఉండడానికి ఇంకా భయపడుతూనే ఉన్నారు. అయితే ఈ భూకంపం ములుగు కేంద్రంగా సంభవించింది. మేడారం ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది సమ్మక్క సారలమ్మ జాతరే. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరిగే ఈ గిరిజన జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర భయాందోళనలు రేపిన భూకంపం ములుగు కేంద్రంగానే సంభవించింది. మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద ఉన్న భక్తులు కూడా భూమి కంపించడంతో ఆందోళన చెందారు. అదే ములుగులోని తాడ్వాయి అడవుల్లో సరిగ్గా 3 నెలల క్రితం ప్రకృతి కన్నెర్ర చేసింది. మామూలుగా కాదు. తాడ్వాయి, ఏటూరు నాగారం, గోవిందరావుపేట మండలాల్లోని అడవుల్లో వీచిన బలమైన గాలులు అడవులకు తీవ్ర నష్టం చేశాయి. చూశారుగా, ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో. 1 కాదు, 100 కాదు, 1000 కాదు, 85,000కు పైగా చెట్లని నేల కూల్చేస్తూ ములుగు తాడ్వాయి అడవుల్లో ప్రకృతి ప్రకోపించింది. వీటి విలువ 152 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం 332 హెక్టార్లలోని అటవీ ప్రాంతంలోని చెట్లు మొత్తం నేలకూలాయి. పచ్చని అడవి కాస్త 2 గంటల వ్యవధిలోనే ఇలా దారుణంగా మారిపోయింది. వర్షాలు, భారీ వర్షాలు, తుఫాన్లు తెలుగు రాష్ట్రాల్లో సహజమే. కానీ గతంలో ఎన్నడూ జరగని విధంగా 3 నెలల క్రితం ములుగు తాడ్వాయి అడవుల్లో వేలాది చెట్లు, కాదు దాదాపుగా 1,00,000 చెట్లు నేలకూలాయి.
వాతావరణంలో అనూహ్యంగా చోటు చేసుకున్న మార్పులు చేర్పులతో పాటు అరుదైన ప్రకృతి వైపరీత్యం కారణంగా ములుగు అడవుల్లో చెట్లకు భారీగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వానికి అటవీ శాఖ నివేదిక సమర్పించింది. అడవిలో గీత గీసినట్టుగా ఒక నిర్దేశిత ప్రాంతంలో జరిగిన ఈ విధ్వంసం చూసి దేశమంతా నివ్వెరపోయింది. 3 నెలల క్రితం ఏ ములుగు అడవుల్లో అయితే కనీవినీ ఎరుగని రీతిలో వేలాది చెట్లు నేలకూలాయో సరిగ్గా అదే ములుగు కేంద్రంగా ఇప్పుడు భూకంపం సంభవించింది. నిజానికి ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు. 2 ప్రకృతి వైపరీత్యాలు పూర్తిగా వేర్వేరు. అయితే ములుగు పరిసర ప్రాంత ప్రజలు మాత్రం అడవుల్లో నేలకూలిన చెట్లను గుర్తు చేసుకుంటూ మళ్లీ ఇదే ములుగు కేంద్రంగా భూకంపం తెలుగు రాష్ట్రాల్లో వణుకు పుట్టించడాన్ని తలుచుకుంటూ ఆందోళన చెందుతున్నారు. స్వల్ప స్థాయిలోనే భూమి కంపించినా ఆ తర్వాత కూడా ఇళ్లలోకి వెళ్లడానికి తెలుగు ప్రజలు భయపడడానికి కారణం ప్రకృతి వైపరీత్యాల గురించి ప్రజల్లో పెరిగిన అవగాహన మాత్రమే కాదు, సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా తెలిసిపోతోంది. దీంతో ఈ మధ్య కాలంలో అనేక ప్రాంతాల్లో జరిగిన ప్రకృతి వైపరీత్యాలను తలుచుకుంటూ మళ్లీ తీవ్ర స్థాయిలో భూమి ఎక్కడ కంపిస్తుందోనని ప్రజలు ఆందోళన చెందారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు మరింత ఆందోళనకి గురయ్యారు. గత ఏడాది కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డంతో గ్రామాలు ఆనవాలు లేకుండా పోయాయి. దాదాపు 1000 మందికి పైగా బలైపోయారు. వయనాడ్ జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. నిజానికి ఈ దారుణం పర్యాటక సీజన్లో జరగలేదు. ఒకవేళ పర్యాటకుల సంఖ్య భారీగా ఉంటే ప్రాణ నష్టం మరింత తీవ్రంగా ఉండేది. పర్యాటక ప్రాంతాలైన మెప్పడి, మండక్కై గ్రామాల్లోనే భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడడానికి కారణం ప్రకృతి ప్రకోపమే అయితే ఆ ప్రకృతి ప్రకోపం వెనుక ఉన్నది మానవ స్వార్థమే. వయనాడ్లో కొండ చర్యలు సృష్టించిన విలయం ప్రపంచ ప్రజలందరి చేత కన్నీళ్లు పెట్టించింది. వయనాడ్ ప్రకృతి ప్రకోపాన్ని తలుచుకుంటూ తెలుగు రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు మరోసారి భూకంపం వస్తే ఏం జరుగుతుందోనన్న భయంతో ఇళ్లలోకి వెళ్లడానికి కూడా వెనకాడారు. కొన్ని సెకండ్ల పాటే భూమి కంపించినా తెలుగు రాష్ట్రాలను మాత్రం ఈ భూకంపం వణికించింది. మళ్లీ మరింత తీవ్రతతో భూకంపం వస్తే ఎలా అన్న టెన్షన్ కొన్ని గంటల పాటు తెలుగు ప్రజలను వెంటాడింది. భూకంపాలు, భూతాపాలు, హిమపాతాలు, పిడుగులు, వరదలు ఇవన్నీ ప్రకృతి ప్రకోపాలు. మన దేశంలో ఇవన్నీ తరచుగా సంభవిస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు ప్రళయ రూపంలో విరుచుకు పడతాయి, తీవ్ర ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి. అయితే ఈ ప్రకృతి ప్రకోపాల వెనుక మానవ తప్పిదాలు కూడా ఉన్నాయి. కాదు, మానవ తప్పిదాలు కాదు, మనిషి స్వార్థం కూడా ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భూకంపాన్ని ఎలా చూడాలి? రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రత అంటే ప్రతి ఏటా వేల సంఖ్యలో ఈ స్థాయిలో భూమి కంపిస్తూనే ఉంటుంది. అలానే అనుకుని లైట్ తీసుకోవాలా, లేక జాగ్రత్త పడాల్సిందేమైనా ఉందా? భూగోళంలోని అన్ని ప్రదేశాల్లో భూకంపాలు నిరంతరం వస్తుంటాయి. కొన్నింటిని మనం కనీసం గుర్తించలేం కూడా. కొన్ని సందర్భాల్లో భూకంపాల వల్ల వరదలు, కొండ చర్యలు విరిగిపడడం, సునామీ రావడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. భూమి అంతర్భాగంలో ఎక్కడైనా ఒక చోట ఆకస్మిక అలజడి వచ్చినప్పుడు కంపనాలు ఉపరితలాన్ని చేరడాన్నే భూకంపం అంటారు. అంటే ఉపరితల భూభాగం కొన్ని పొరలతో నిర్మితమై ఉంటుంది. ఇలా భూమి పొరల్లో అన్నింటికంటే పెద్దదైన లిథోస్పియర్ అంతర్భాగంలో అత్యధిక శక్తి వల్ల ఏర్పడే అలజడితో భూకంపాలు ఏర్పడతాయి. భూమి లోపల ఉన్న పలకల కదలికల వల్ల కొన్ని ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు రావడానికి అవకాశం ఉంటుంది. భూకంపాలు ఆ ప్రాంత ఉపరితలాన్ని బలహీన ప్రాంతంగా మారుస్తాయి. ఇలాంటి బలహీన ప్రాంతాలను సెస్మిక్ ప్రాంతాలు, భూకంప ప్రభావిత ప్రాంతాలు అంటారు. ములుగు ప్రాంతంలో సింగరేణి గనుల తవ్వకం ఎక్కువ. అందువల్ల అక్కడి భూమిలో మెత్తదనం ఎక్కువగా ఉంటుంది. ఈ గనుల తవ్వకాలు 2 రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. అందువల్ల భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు భూమిలో ఏర్పడ్డాయి. ములుగు మాత్రమే కాదు, తెలంగాణ అంతటా భూమిలో గోదావరి జలాలు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూమిలో నీరు బాగా పెరిగింది. ఎప్పుడైతే ఇలా నీరు పెరుగుతుందో భూమిలో పలకాల కదలికలు తేలికవుతాయని నిపుణులు చెప్తున్నారు. అందువల్లే తెలంగాణలో భూకంప కేంద్రం ఉంది అని అంటున్నారు. గోదావరి జలాలు ఉన్న అన్ని చోట్ల భూప్రకంపనలు వచ్చాయి. ములుగు నుంచి దాదాపు 225 కిలోమీటర్ల వరకు ఈ ప్రకంపనలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. అయితే వీటి తీవ్రత చాలా తక్కువగా ఉండడం వల్ల మనుషులు గుర్తించలేరు. ఎప్పుడైతే 6 తీవ్రత అంతకన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే ఆస్తి ప్రాణ నష్టానికి అవకాశం ఉంటుంది.
7 తీవ్రతతో కానీ అంతకన్నా ఎక్కువ తీవ్రతతో కానీ భూకంపం సంభవిస్తే ప్రాణ ఆస్తి నష్టం తీవ్రంగా ఉంటుంది. మన మెడారం పక్కన ఐలాపూర్ ఎపిసెంటర్ ఉంటుంది. అది 40 కిలోమీటర్ డెప్త్లో జరిగింది. ఇలాగ ఎర్త్క్వేక్ ర్యారింగ్ వస్తుంది. మన స్టేబుల్ కాంటినెంట్లో ఉంటాం కాబట్టి కొంచెం ర్యార్. ఇది 5.3 మ్యాగ్నిట్యూడ్ ఇప్పుడు వచ్చింది. దీంతోనూ ఎఫెక్ట్స్ మన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, అప్ టు మహారాష్ట్ర పీపుల్ ఫెల్ట్ ద వైబ్రేషన్స్. ఇలాగ ఎర్త్క్వేక్స్ ఎలా వస్తుంది అయితే మన ఎర్త్క్వేక్లో ఎర్త్లో పైకి క్రస్ట్ ఉంటుంది. ఆ క్రస్ట్లో టెక్టానిక్ ప్లేట్ అంటాము. మెనీ ప్లేట్స్ అది ఎప్పుడూ మూమెంట్లోనే ఉంటుంది. ఒకటి పైకి ఒకటి తాకినప్పుడు ఇలా ఎర్త్క్వేక్స్ రావచ్చు. ఇప్పుడు వచ్చింది కూడా అలాగా టెక్టానిక్ మూవ్మెంట్స్ వచ్చిందే కాబట్టి వేరేమీ రీజన్ లేదు. మన దేశంలో శ్రీనగర్, షిల్లాంగ్, ఇంఫాల్ లాంటి ప్రాంతాలు జోన్ 5లో ఉన్నాయి. ఇక్కడ తీవ్ర భూకంపాలు వచ్చే అవకాశాలుంటాయి. జోన్ 4లో ఢిల్లీ, గాంధీనగర్, శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, పట్నా లాంటి ప్రాంతాలున్నాయి. ఇక్కడ ఒక స్థాయిలో భూకంపాలు సంభవిస్తాయి. విజయవాడ జోన్ 3లో ఉంది. జోన్ 3లో తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయి. హైదరాబాద్, కర్నూలు, బెంగళూరు జోన్ 2లో ఉన్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాలు భూకంపాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాల మీద అవగాహనతో పాటుగా ప్రకృతిని నాశనం చేయకూడదన్న స్పృహ పెరిగితే చాలా మేరకు ప్రకృతి ప్రకోపాలను నివారించొచ్చు. వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.